హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం. ఈరోజు పప్పు బిళ్ళలు ఎలా చేసుకోవాలో సింపుల్‌గా, ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రేషన్ బియ్యం అయితే కడిగి ఒక 3 గంటలైతే నానబోసేసి ఇలా మెత్త పిండిలా అయితే చేసుకోవాలి. దీంట్లో అసలు నూక అనేది అసలకుంటే పప్పు బిళ్ళలనేది అసలుకి రానే రావండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శనగలైతే ఒక 1/4 భాగం శనగలైతే వేసుకొని, మీకు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలైతే వేసి మెత్తని పొడిలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యం పిండిలో ఈ పొడైతే వేసేసి అందులో కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కరివేపాకైతే అందులో వేయాలి. మినపప్పు ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ నానిన తర్వాత మినపప్పు కూడా అందులో కొంచెం అయితే వేయాలి. పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలండి. ఇలా మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకుంటే మనం తినేటప్పుడు పండుకి తగలతా చాలా క్రిస్పీగా, టేస్టీగా అయితే ఉంటాయండి. అవన్నీ వేసిన తర్వాత రుచికి తగినట్టు ఉప్పైతే దీంట్లో ఎయాలండి. వేసిన తర్వాత ఇవన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా ఒక 2 సార్లు కడిగిన తర్వాత అందులో కొంచెం నూనెయితే కాచి చల్లార్చిన నూనెయితే వేడి నూనె ఒక 5, 6 టీ స్పూన్‌లయితే వెయ్యాలండి. వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా అయితే మొత్తం కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత దానికి నీళ్ళైతే పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనం చాలా సాఫ్ట్‌గా అనేది వచ్చేస్తుంది. నేనైతే ఇవైతే నైట్ టైమ్ అయితే చేశానండి. పొగులంతా చేశాను. ఆ వీడియో తీయడం అయితే మిస్ అయిపోయింది. కొంచెం పిండి ఒక కవర్‌లో పెట్టేసాను. అది అలాగే ఉండిపోయిందండి. అందుకని నైట్ టైమ్ చేస్తా మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇలా మొత్తం అయితే ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలైతే చేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఒకేసారి అయితే చేసి పెట్టుకోవాలండి. మొత్తం మీకు తెలిసిపోద్ది ఎలా కలుపుకోవాలని. మరీ అని అట్లా లూజ్‌గా కలుపుకోకూడదు. మరీ అని అసలు గట్టిగా అయితే కలుపుకోకూడదు. మొత్తం ఈ విధంగా అయితే చేసిన తర్వాత వీటిని అసలకి ఎలా ఇప్పుడైతే కింద అయితే ఇలాంటి ఒక కవర్ అయితే తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అయితే ఈ విధంగా అప్లై చేసేసి మనం చేసి పెట్టుకున్న ఉంటలంటే ఈ విధంగా కొంచెం వెడల్పుగా కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉండేది ఒక గ్లాస్ అయినా పర్వాలేదు. మీ ఇంట్లో ఏదుంటే అదైతే తీసేసుకోండి. మొత్తం ఇలా ప్రెస్సింగ్ లాగా చాలండి. చాలా అయితే చాలా నీట్‌గా వస్తాయండి. ఎన్ని అయినా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. పప్పు చెక్కలన్నా ఇలా గంటలో అన్నా 1 కేజీ పప్పు బిళ్ళలన్నా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అసలు కష్టం ఉండదండి. ఇలా పెట్టి ప్రెస్సింగ్ చేయడమే అండి. చూడండి అసలకి ఎంత ఈజీగా వచ్చాయో. అసలు చాలా సాఫ్ట్‌గా కూడా బాగా అయితే వచ్చాయండి. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే అంతలోకే వేడి చేసేసుకొని, ఈ పప్పులన్నీ అందులో వేసేసుకొని, మీడియంలో పెట్టుకొని ఇంక 2 వైపులా అయితే కాల్చుకోవడం అండి. ఇలా అయితే మనం చేత్తో తట్టాలంటే చాలా కష్టం అండి. ఇలా కాకుండా ఇలా అయితే ఒకేసారి ఒక 25 చేసేసుకొని పెట్టుకొని కాల్చేసుకోవచ్చండి. నేనైతే మొత్తం అయితే కాల్చి అయితే చూపిస్తాను చూడండి. ఎంత బాగా అయితే వచ్చాయో చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి. ఐ హోప్ మీకు గాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్‌కి అందరికి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.